Hi students, this is KL Naidu. Now I am going to discuss about solutions objective 3 molality topic. In previous class I have discussed about normality topic. So students, for NEET, JEE mains and MSET purpose. So first of all, what is molality? What is molality? Molality means the number of moles of solute, the number of moles of solute present in 1 kg of solvent, 1 kg of solvent is known as molality. So simple ga molality ante entante the number of moles of, or the number of గ్రామ్ మోల్స్, ఎందుకంటే వెయిట్ని మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం కనుక గ్రామ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్ ఈజ్ నోన్ యాజ్ జనరల్గా మొలాలిటీ అని చెప్పుకుంటామండి. సో మరి మొలాలిటీకి ఫార్ములా ఏంటంటే సింపుల్గా ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై స్మాల్ ఎమ్, ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై స్మాల్ ఎమ్. ఎమ్ ఈక్వల్ టు ఎన్ బై డబ్ల్యూ. డబ్ల్యూ మీన్స్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. సో ఈ ఫార్ములా నేను యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు క్లారిటీ కనిపిస్తుంది చూడండి. మొలాలిటీ ఈక్వల్ టు మోల్స్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీస్, ఆర్ మొలాలిటీ స్మాల్ ఎమ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ సొల్యూట్ ఇంటూ 1000 బై డబ్ల్యూ గ్రామ్స్ ఇన్ గ్రామ్స్, అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్, ఆర్ మొలాలిటీ ఎమ్ ఈక్వల్ టు weight by molecular weight of solute into 1 by W, W that means weight of solvent in kgs. సో ఈ ఫార్ములాస్ మనం జనరల్గా యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ వాడికి మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనకి ఎక్కువగా అడిగేది ద రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ డెన్సిటీ. ఇది ఇంపార్టెంట్ రిలేషన్ అండి. సో ఈ రిలేషన్ మీద మనకి ఎక్కువగా ఆబ్జెక్టివ్ బిట్స్ అని అడుగుతుంటాడు. సో అటువంటిప్పుడు మనకి ఈ డెన్సిటీ మొలారిటీ ఇచ్చేసి మనకి మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయమంటే ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. 1000 ఇంటూ మొలారిటీ, ఇది మొలాలిటీ అండి. స్మాల్ ఎమ్ అంటే మొలాలిటీ, క్యాపిటల్ ఎమ్ అంటే మొలారిటీ, బై 1000 ఇంటూ డి అంటే డెన్సిటీ మైనస్ మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇది మొలాలిటీ డైరెక్ట్గా, ఇది మొలారిటీ అడిగేటప్పుడు మనకి మొలాలిటీ ఇంటూ డెన్సిటీ బై 1 ప్లస్ మొలాలిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై 1000. సో ఈ ఫార్ములా ఈజీగా యూజ్ చేయొచ్చు అండి. అంటే మొలారిటీని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే మొలాలిటీ ఇంటూ డెన్సిటీ బై 1 ప్లస్ మొలాలిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై 1000. ఈ ఫార్ములాను కూడా ఆల్రెడీ మనం ఒక ప్రాబ్లంలో యూజ్ చేస్తాం, అక్కడ దీని గురించి డిస్కస్ చేద్దామండి. ఇది జనరల్గా నార్మాలిటీ. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి 1 by 1 చూద్దామండి. ఫస్ట్ వన్ 3 grams ఆఫ్ సాల్ట్, 3 grams ఆఫ్ సాల్ట్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ఈక్వల్ టు 30 ఇచ్చేసాడండి. ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ 250 grams ఆఫ్ వాటర్. సో ఇక్కడ 3 grams ఆఫ్ సాల్ట్ డిజాల్వ్డ్ ఇన్ 250 grams ఆఫ్ వాటర్ అండి. సో దాని యొక్క మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ద మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ అన్నాడండి. సో సింపుల్గా మనకి మొలాలిటీ ఫార్ములా ఏంటండి? మొలాలిటీ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై డబ్ల్యూ ఇన్ గ్రామ్స్, అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. సో ఇప్పుడు మనకి వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే 3 grams ఇచ్చాడండి, 3 బై, అలాగే మాలిక్యులర్ వెయిట్ అంత ఇచ్చాడండి 30 ఇంటూ 1000 బై ఇంకేంటండి డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ ఎవరండి? వాటర్. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎవరండి? 250 grams ఆఫ్ వాటర్ అన్నాడు. సో ఇక్కడ మనకు 250 grams ఆఫ్ వాటర్ని తీసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు దీన్ని కట్ చేయండి, 4s అండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటండి? ఇక్కడ 2 2s అండి, 2 15s అండి. అంటే మనకు వచ్చేది ఏంటండి? 6 by 15 ఈక్వల్ టు మనకి దీన్ని మనం సింప్లిఫై చేస్తే 0.4 వస్తుందండి. 0.4 అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు.
నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ విల్ బి మొలాలిటీ ఆఫ్ 9.8% W/W అంటే వెయిట్ బై వెయిట్ అండి. అంటే సొల్యూట్ అండ్ సాల్వెంట్ రెండు కూడా మనం వెయిట్స్లోనే తీసుకోవాలి. H2SO4 సొల్యూషన్ హ్యావింగ్ డెన్సిటీ 1.8 g/ml ఇచ్చాడండి. సో జనరల్గా మనకి ఇక్కడ దేన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మొలాలిటీకి ఫార్ములా ఏంటండి, స్మాల్ m ఈక్వల్ టు W/mW మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/W ఇన్ గ్రామ్స్, అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఈ సాల్వెంట్ ఏంటో చూడాలండి. సో 9.8% W/W అంటే దట్ మీన్స్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే 9.8 grams of H2SO4 present in ఇంకా రిమైనింగ్ 9.8 అంటే మనకి ఎంత వస్తుందండి, ఇంకా 9.8 అంటే 91.8 grams of సొల్యూషన్ అంట కదండి, వాటర్. సో ఇది జనరల్గా అండి. అంటే దట్ మీన్స్ 9.8 grams ఆఫ్ H2SO4 ప్రెజెంట్ ఇన్ 91.8 grams ఆఫ్ వాటర్. సో టోటల్ మనకి 100 grams వస్తుంది పర్సంటేజ్ కాబట్టి. సో వాటిని మనం ఇక్కడ ఈజీగా సబ్స్టిట్యూట్ చేసిస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో W ఈక్వల్ టు వెయిట్ ఏంటంటే 9.8 grams ఆఫ్ H2SO4 అండి. 9.8 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 అంటే ఎంత అండి, 98 ఇంటూ 1000/W అంటే సాల్వెంట్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే ఎవరండి, 91.8 grams ఆఫ్ వాటర్. అంటే మనకి ఇక్కడ 91.8 grams ఆఫ్ వాటర్ అండి. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండు, ఇది మనకి 0.1 వస్తుందండి, 0.1. నెక్స్ట్ ఇది మనకి ఎంత వస్తుందండి, 10 pointsలో వస్తుంది. సో సింపుల్గా మనం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1.1 m వస్తుందండి. 1.1 m వస్తుందండి. అంటే మనకి ఇక్కడ వచ్చేది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ అండి, రైట్ ఆన్సర్. ఓకేనండి. సో ఇలాగ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూద్దామండి. ద డెన్సిటీ ఆఫ్ ఆక్వా సొల్యూషన్ ఆఫ్ 4% by strength NaOH solution is 1.04 g/ml. Then the molality of the solution is. So students, simply 4% strength means weight by volume. That means 4 grams of solute present in 100 ml of solution. 100 ml of solution మనం సింపుల్గా బై స్ట్రెంత్ అనే వర్డ్ని యూజ్ చేసుకుంటాం. స్ట్రెంత్ మీన్స్ వెయిట్ బై వాల్యూమ్. అంటే దట్ మీన్స్ 4 grams ఆఫ్ NaOH present in 100 ml ఆఫ్ సొల్యూషన్. సో దీన్నే సింపుల్గా మనం 4% బై స్ట్రెంత్ అని చెప్పుకుంటామండి. అలాగే ద డెన్సిటీ ఆఫ్ ద సొల్యూషన్ మనకు ఆల్రెడీ ఇచ్చాడండి, 1.04 g/ml. సో ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ సాల్వ్ చేద్దామండి. అంటే సింపుల్గా మనకి ఇక్కడ ఏమర్థమైందండి, 4 grams ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. సో సింపుల్గా మనం ఇక్కడ మాస్ ఆఫ్ సాల్వెంట్ కట్టాలి. ఎందుకంటే మాస్ ఆఫ్ సాల్వెంట్ ఆర్ మాస్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ కడదామండి. మాస్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వాలిటీ అంటే దట్ మీన్స్ డెన్సిటీ ఈక్వాలిటీ ఫార్ములా ఏంటి, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో ఇక్కడ మనకి మాస్ కావాలంటే ఏంటంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో సింపుల్గా డెన్సిటీ ఇంటూ వాల్యూమ్నే మనం మాస్ అని చెప్పుకుందాం. డెన్సిటీ వాడు ఆల్రెడీ 1.04 ఇంటూ వాల్యూమ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడండి, సింపుల్గా 100 ml. మనకు పర్సంటేజ్ కనుక 100 ml తీసుకుందాం, 100 ml. సో ఇప్పుడు దీన్ని మనం డివిజిబుల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే, డివిజిబుల్ చేస్తే 104 grams వస్తుందండి, 104 grams. సో సింప్లిఫై చేస్తే మనకు 104 grams అనేది మాస్ ఆఫ్ సొల్యూషన్ వస్తుందండి. సో ఇప్పుడు మాస్ ఆఫ్ సొల్యూట్ని క్యాలిక్యులేట్ చేయాలి, సాల్వెంట్ని. మాస్ ఆఫ్ సాల్వెంట్ని ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయాలి, మనకు ఫార్ములాలో లాస్ట్లో మాస్ ఆఫ్ సాల్వెంట్ వెయిట్ అడుగుతాడు కనుక అదే మాస్ ఆఫ్
అదే సాల్వెంట్ వెయిట్ అడుగుతారు కనుక మాస్ ఆఫ్ సాల్వెంట్ కట్టాలండి. సో మాస్ ఆఫ్ సాల్వెంట్ ఈక్వల్ టు సొల్యూషన్ మైనస్ సొల్యూట్ అండి. సొల్యూషన్ మైనస్ సొల్యూట్. సొల్యూట్ మీన్స్ ఇక్కడ మనకి ఎంత తీసుకున్నాం, 4 grams అని తీసుకున్నాం. అంటే టోటల్ మనకి సొల్యూషన్ యొక్క వెయిట్ ఎంత వచ్చింది, 104 grams వచ్చిందండి. సో అందులో సొల్యూట్ అనేది 4 grams ఉందండి. సో మనకి సొల్యూషన్ యొక్క మాస్ ఎంత వచ్చింది, జనరల్గా సొల్యూషన్ అయితే 104, సొల్యూట్ ఎంత వచ్చింది 4 grams. సో సాల్వెంట్ది కావాలంటే సొల్యూషన్ మైనస్ సొల్యూట్ అంటే మనకి ఇక్కడ ఎంత అండి, ఇది 4 అంటే మనకి 104 మైనస్ 4 అంటే ఎంత వచ్చిందండి, 100 grams అండి. ఇది వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అండి. సో దేర్ ఫోర్ మొలారిటీ స్మాల్ m ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై ఇంటూ 1000 బై W ఇన్ గ్రామ్స్ అంటే సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ మన మెజర్మెంట్స్ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కదండి. W ఈక్వల్ టు దట్ మీన్స్ వెయిట్ అంటే 4 grams ఆఫ్ సొల్యూట్ అండి. అలాగే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎవరండి ఇక్కడ స్ట్రెంత్ NaOH. NaOH యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి, 40 అంటే 4/40 ఇంటూ 1000 బై W grams. సో W grams అంటే ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ మనకి ఎంత వచ్చిందండి, 100 grams వచ్చింది. సో 100ని మనం కూడా మల్టిప్లై చేసేద్దాం. సో ఈ 20 కట్ అయిపోయింది, 0 కట్ అయిపోయిందండి. సో 4/4 అంటే 1. ఓకేనండి, 1 అంటే మనకి ఇక్కడ 1m మొలారిటీ వచ్చిందండి. సో ఇది కూడా మనకి ఫస్ట్ ఆప్షన్లోనే కనిపిస్తుందండి. 1m ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ద డెన్సిటీ ఆఫ్ 2m mgBr solution is 1.2 grams per liter. That means density. Then the molality of the solution is, ఇది క్యాపిటల్ M అండి, మొలారిటీ క్యాపిటల్ M. ఇక్కడ క్యాపిటల్ M అంటే మొలారిటీ. సో మొలారిటీ ఇచ్చాడండి, అలాగే సొల్యూషన్ యొక్క డెన్సిటీ ఇచ్చాడండి. సో మొలారిటీని క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. సింపుల్గా మనకి ఇక్కడ ఈ మనం రిలేషన్ చెప్పుకున్నాం కదా, మొలారిటీ డెన్సిటీకి మనకు రిలేషన్ ఇచ్చాడండి. సో సింపుల్గా అందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దామండి. సొల్యూషన్ ఈక్వల్ టు దట్ మీన్స్ మొలారిటీ స్మాల్ m ఈక్వల్ టు 1000 ఇంటూ మొలారిటీ క్యాపిటల్ M బై 1000 ఇంటూ డెన్సిటీ మైనస్ మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామండి. మొలారిటీ అంటే మనకి ఎంత ఇచ్చాడండి, 2m అంటే 1000 ఇంటూ 2 బై, సో డెన్సిటీ అండి 1.2 అంటే 1000 ఇంటూ 1.2 మైనస్ మొలారిటీ ఎంత ఇచ్చాడండి, 2 ఇంటూ, సో మొలారిటీ 1.2 అండి, 1.2 ఇంటూ నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం బ్రోమైడ్ ఈక్వల్ టు 184 అండి, 184. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసేద్దామండి. సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది, 2000 బై 1200 మైనస్ 220.8 అండి, 220.8 అనేది వస్తుంది. సో ఇంకా దీన్ని మనకి సింప్లిఫై చేయాలనుకుంటే ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 2000 బై మనకి ఇక్కడ ఇది మనం మైనస్ చేస్తే ఎంత అంటే 979.2 వస్తుందండి. సో ఇక్కడ 2 వచ్చేటప్పుడు జనరల్గా మనకి ఎంత వస్తుందంటే 2.04 ఇలా వస్తుందండి వాల్యూ, 2.04. సో ఇక్కడ మనకి ఆ 2 పాయింట్స్లో వచ్చే వాల్యూ అనేది మనకి సెకండ్ ఆప్షన్ ఉందండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాయింట్స్ అనే ఒక్కోసారి మిస్టేక్స్ ఉండొచ్చు. సో ఇది ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 3.0 మోలాల్ NaOH solution has a density 1.12 gram per ml.
ద మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ అబౌవ్. దీంట్లో మనకి మొలారిటీ అడిగాడండి, ఇక్కడ మొలారిటీని క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. సో ఇక్కడ మొలారిటీని క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ మొలారిటీని క్యాలిక్యులేట్ చేయాలి. సో డైరెక్ట్గా మనం ఈ మొలారిటీకి రిలేషన్ మనం ఆల్రెడీ పైన ఫార్ములాలో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేద్దాం. ఇక్కడ క్యాపిటల్ అని తీసుకుందామండి. మొలారిటీకి రిలేషన్ ఏంటంటే మొలాలిటీ ఇంటూ డెన్సిటీ బై 1 ప్లస్ మొలాలిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై 1000. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తే మనం ఈజీగా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. సో మొలాలిటీ ఎంత ఇచ్చాడండి, 3 మోలాల్ సొల్యూషన్ ఉన్నాడు. నెక్స్ట్ వన్ ఏంటంటే డెన్సిటీ 1.12 ఇచ్చాడండి. డెన్సిటీ 1.12 ఇచ్చాడండి. అలాగే నెక్స్ట్ 1 ప్లస్ M ఇంటూ M మొలాలిటీ ఎంత ఇచ్చాడండి, 3 ఇంటూ M2 మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH అంటే మనకి NaOH యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి, 40/1000. సో ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 3.36/1 ప్లస్ ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసిస్తే మనకి ఎంత వస్తుందంటే 0.12, అంటే 1 ప్లస్ 0.12 వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే 3.36/1.12 ఈక్వల్ టు మనకు వచ్చేది ఏంటంటే 3 అండి. 3m మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ మనకి ఎంత వచ్చిందంటే 3m. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్లో క్లారిటీగా కనిపిస్తుందండి. సో మ్యాక్సిమం అడిగే మోడల్స్ ఇలా ఉంటాయండి. సో ఇంకా చెప్పుకుందాం నెక్స్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.